అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 14 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము రేపటి రోజున ఖచ్చితంగా ఈ రాశి స్త్రీలకు మీ అంతర్గత శక్తులు రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే ఉంటాయండి. అంతర్గతంగా మీరు కొన్ని ఆలోచనలు కూడా చేస్తారనమాట. వీళ్ళు అంతర్గత ఆలోచనలను బయట ప్రపంచంతో సమతుల్యం చేసుకునే రోజుగా ఉంది. మీరు మీ సాధారణ దినచర్యతో విసుగు చెందవచ్చు. మీరు ప్రతిదీ వదిలి కొత్తదాన్ని ప్రయత్నించాలని లేదా మీ స్వంత ప్రపంచంలోకి వైదొలగాలని అనిపించవచ్చు. రేపటిలోన మీ ఆలోచన ఇతరుల నుండి భిన్నంగా ఉంటుంది. కానీ అందరూ దాన్ని వెంటనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. దీనివల్ల మీరు రేపటిలోన కొంచెం ఒంటరిగా అనిపించవచ్చు. ప్రతిరోజు మార్పు కోసం కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం. రేపటి రోజున మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యమండి. మీరు రేపటి రోజున ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు అంత బాగా అనుభూతి చెందుతారు. ఇక ఈ రాశి స్త్రీలు రేపటి రోజున తమ ప్రేమ జీవితాల్లో భావోద్వేగపరంగా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు. వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వాముల గురించి ప్రశ్నలు వేసుకుంటారు మరియు వారు తమ భాగస్వాములతో బహిరంగంగా మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. అవివాహిత స్త్రీలు రేపటి రోజున కొత్త ఆకర్షణను అనుభవించవచ్చు. కానీ వారి హృదయాలను పూర్తిగా విశ్వసించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇక ఈ రాశి స్త్రీలు రేపటి రోజున తమ కెరీర్ విషయంలో తీక్షణంగా ఉంటారు. కానీ వారి దృష్టి కోల్పోవచ్చు. ఉద్యోగ మహిళలు తమ పాత ఉద్యోగాలను వదిలి కొత్త దాన్ని ప్రయత్నించాలని భావించవచ్చు. కానీ రేపటి రోజున ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సాంకేతికత, పరిశోధన, సామాజిక సేవ, ఎన్జిఓలు లేదా సృజనాత్మక రంగాల్లో పాల్గొన్న మహిళలు ఒంటరిగా పనిచేయటము మరింత సముచితమని భావిస్తారు. వ్యాపార మహిళలు బృందంపై కంటి కంటే తమపైన ఎక్కువగా ఆధారపడాలి. కుంభరాశి స్త్రీలు ఈరోజు ఆర్థిక విషయాల విషయంలో తెలివిగా ఖర్చు చేయాలి. ఆకస్మిక ఖర్చులు కలవరపెట్టవచ్చు. ఆదాయం బాగుంటుంది కానీ సంతృప్తి తక్కువగా ఉంటుంది. స్నేహితుడు లేదా పరిచయస్తుడే ఆర్థిక సలహాలను వెంటనే నమ్మవద్దు. రేపటి రోజున ఏవైనా ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయటం అయితే ఉత్తమమండి. దీర్ఘకాలిక పెట్టుబడులు రేపటి రోజున మీకు శుభప్రదంగా అయితే ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఈ రాశి స్త్రీలు తమ యొక్క పాదాలు మరియు మోకాలు నరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడము లేదా నిలబడడం వల్ల అలసట వస్తుంది. మానసిక అలసట శరీరంపై ప్రభావం అయితే చూపుతుంది. రేపటి రోజున మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. ఇక రేపటి రోజున కొత్త ఆలోచనలు మరియు కొత్త ప్రారంభాలు మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేస్తాయన్నమాట. ఇక మీ ప్రేమికుడికి ప్రేమికురాలకి సంబంధించిన కొన్ని శుభవార్తలు మీరు అందుకోవచ్చు. మీరు ఆత్మవిశ్వాసంతో తీసుకునే ఏ నిర్ణయంలోనైనా విజయం సాధిస్తారు. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. మీరు ఏ పని చేసినా రేపటి అన్ని రకాలు కూడా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక మీరు మీ భావాలను మీ ప్రియమైన వారితో పంచుకోవచ్చు. కానీ మీరు చెప్పేదానికి వారు పెద్దగా ప్రాముఖ్యత అయితే ఇవ్వకపోవచ్చు. పర్యాటక రంగంతో సంబంధం ఉన్నవారు నష్టాలను ఎదుర్కోవచ్చు. పనికిరాని విషయాలపై మీ సమయం వృధా చేసుకోకండి. మార్కెట్లో మీ ఖ్యాతి బాగానే ఉంటుంది. మీరు మైగ్రేన్ తలనొప్పి అనుభవించవచ్చు. రేపటి రోజున లాభదాయకమైన రోజు అని చెప్పి నిరూపించబడుతుంది. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులు కలుస్తారు మరియు మీ పనికి సంబంధించిన కొత్త ప్రయత్నాలు చేస్తారు. మీ కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టేవారికి రేపటి అనుకూలంగా ఉంటుంది. కానీ పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండండి. ఎందుకంటే తర్వాత నష్టాలకు దారితీస్తుంది. వాయిదా వేసే అలవాటును మానుకోండి మరియు మీ పనులను సమయానికి పూర్తి చేయండి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. భూ వివాదాలు క్రమంగా పరిష్కారమై వాటి ద్వారా మీరు లబ్ధి పొందే పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయపరమైన అంశాలను అనుకూలమైన తీర్పులు రావచ్చు.
ఆస్తి వ్యవహారాలకు స్పష్టత వచ్చి మీకు మానసిక ఊరట కలుగుతుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడగలరు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఇది కుటుంబంలో ఆనందాన్ని పెంచే అంశంగా మారుతుంది. శుభకార్యాలు లేదా ప్రత్యేక సందర్భాల కారణంగా ఖర్చులు పెరిగినా అవి సంతృప్తిని కలిగిస్తాయి. మీ అభిరుచులకు తగిన వస్తువులను పొందే అవకాశం అయితే ఉంది. క్రయ విక్రయాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగుతాయి. పెట్టుబడులు, ఒప్పందాలు జాగ్రత్త పాటిస్తే మంచిది. లాభాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపటిలోన స్నేహితులు మరియు ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి మంచి రోజుగా ఉంది. సామాజిక సంబంధాలు బలపడతాయి మరియు ఆలోచనలు మార్పిడి కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తాయి. మీ సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మీ పనికి ఆవిష్కరణ మరియు తాజానాన్ని తెస్తుంది. మీ భావోద్వేగ స్థితి స్థిరంగా మరియు సమతుల్యంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీరు జాగ్రత్తగా అవసరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే బహిరంగంగా పంచుకోవడానికి సంకోచించకండి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి మీరు ప్రేరణ పొందుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారము మీ శక్తిని కాపాడుతుంది. రేపటిలోని ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ సామర్థ్యాలను బలోపేతం చేసుకునే రోజండి. మీరు మీ నిర్ణయాలను దృఢంగా ఉంటారు మరియు కార్యాలయంలో పురోగతికి కొత్త అవకాశాలు కోరుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి వారి పనితీరుతో ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు సూచించబడతాయి. వ్యాపారవేత్తలకు రేపటిలో ప్రయోజనకరంగా ఉంటుంది. ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనతో సమయం గడపడం ఏకాగ్రతను మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటిలో మీకోసం సానుకూలంగా మరియు స్ఫూర్తిదాయకంగా మార్చడానికి ప్రయత్నించండి. మీ అంతర్గత విశ్వాసాన్ని మేల్కొల్పే కొత్త అనుభవాలను స్వాగతించడం ద్వారా ముందుకు సాగండి. రేపటి రోజు మీరు మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్ళవచ్చు. సృజనాత్మక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మరియు మీ ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుంది. ప్రతికూల ఆలోచనలు మనసులో నిరాశను సృష్టిస్తాయి. రేపటి రోజు మీరు మానసిక ఆందోళన మరియు కోపాన్ని అనుభవిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. మాటలపై నియంత్రణ లేకపోవడం వల్ల కుటుంబంలో విభేదాలు మరియు ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రమాదాలు నివారించండి. దేవుని నామాన్ని స్మరించడం మరియు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. గృహ విషయాలపై మీ అభిప్రాయం ముఖ్యమైనది. మీ ఇంటికి మెరుగుదలను చూసినప్పుడు వాస్తు నియమాలు పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యక్తిగత విషయాలపై కూడా దృష్టి పెడతారు. మీ ప్రణాళికను ఎవరితోనూ పంచుకోకండి. అవి అడ్డంకులను సృష్టించవచ్చు. మీ లోపాలను గుర్తించి మెరుగుదలను చేసుకోవడానికి మీ బోరింగ్ దినచర్య నుండి బయటపడడానికి స్నేహితులు మరియు బంధువుల కోసం సమయం కేటాయించండి. ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా నిర్వహించండి. మార్కెట్ పోటీ ఒత్తిడి తగ్గలిగిస్తుంది, కానీ మీకు సహోద్యోగులు మరియు ఉద్యోగుల నుండి మంచి పద్ధతి లభిస్తుంది. మీ పనిని సమయానికి పూర్తి చేయండి. వివాహేతర సంబంధాలను నివారించండి. మంచి ఇంటి ఏర్పాట్లు నిర్వహించండి. బంధువులతో సన్నిహితంగా ఉండండి. మీ ఆహారపు అలవాట్లను నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ఈ రాశి వారికి రేపటిన కొత్త ఆలోచనలు మరియు సానుకూల మార్పులతో నిండి ఉంటుంది. మీరు భిన్నంగా ఆలోచిస్తారు మరియు మీ పనిలో కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారు. మీ సృజనాత్మకత మరియు అసలు ఆలోచన పనిలో ప్రశ్నించబడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా ప్రత్యేక ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం అయితే లభిస్తుంది. సాంకేతిక, సైన్స్, సోషల్ మీడియా లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి రేపటి రోజున అనుకూలంగా ఉంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు లాభాలను తెచ్చిపెడతాయి. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు ఉద్భవిస్తాయి. కానీ ప్రస్తుతానికి ప్రమాదకర పెట్టుబడులు దూరంగా ఉండటం అయితే మంచిదండి. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడము ఆనందాన్ని అయితే ఇస్తుంది. మీ ప్రేమ జీవితం కొత్తదనం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీరు మీ భాగస్వామితో భవిష్యత్తు గురించి చర్చించవచ్చు. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఆరోగ్యపరంగా రేపటి రోజు సాధారణంగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి నివారించడానికి తగినంత విశ్రాంతి మరియు ధ్యానం అవసరం. క్రమం తప్పకుండా దినచర్యలు మరియు తేలికపాటి వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున మీ స్వంత ఆలోచనలను సానుకూల దిశలో మళ్లించండి. మొత్తం మీద ఈ రాశి వారికి రేపటి రోజున ఆవిష్కరణ సమతుల్యత మరియు పురోగతిని చూస్తుంది. రేపటి రోజున ఈ రాశి వారికి ఏదో ఒక ఆటలో లీనమవటం అయితే మంచిది. అదే మీరు యవ్వనంగా కూడా ఉండే మనసుకు గల రహస్యం. మీరు మత్తు పనుల నుండి రేపటి దూరంగా ఉండండి. లేనిచో మత్తులో మీరు మీ వస్తువులు పోగొట్టుకోగలుగుతారు. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తుంది. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తాయి. మీరు కొనుగొన్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొగడగలిగినందుకు గొప్ప రోజు ఇది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇక మీరు తీర్చవలసిన సమస్యలు పరిష్కరించ పాటించవలసిన విధి విధానాల గురించి ప్రేమ హద్దులకి అతీతం. దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనే విని ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే, కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి. ఈరోజు మీ యొక్క భాగస్వామ్యం నిజంగా అందమైన దాంతో సర్ప్రైజ్ చేయడం ఖాయమండి. ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుంచి తీసుకురావడం కానీ, ఇంట్లో వండటం కానీ,
వారికి ఒక సర్ప్రైజ్ లాగా మీరైతే ఇస్తారనమాట. దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. రేపట్లో అండగా కూడా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అండగా కూడా మీకు మేలు చేస్తుంది. ఈ రాశివారు ప్రతి శనివారము వెంకటేశ్వర వజ్రకాలు చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను.